నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతోంది? అనుకున్నట్టుగానే ట్రంప్ టారిఫ్లు విధించేశారు. దాని ప్రభావం మార్కెట్స్ మీద బాగా కనపడుతూ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మరి ప్రస్తుతం నిఫ్టీ 136 పాయింట్ల డౌన్లో ఉంది. అలాగే సెన్సెక్స్ కూడా 482 పాయింట్ల డౌన్లో ఉంది. మరి మార్కెట్ దీన్ని నెగిటివ్గా తీసుకుందా, పాజిటివ్గా తీసుకుందా? అయితే ప్రస్తుతం ఇది ఇనీషియలేనా, లేదంటే తర్వాత ఎట్లా ఉండబోతోంది మార్కెట్ రాబోయే 3-4 గంటల్లో? అసలు ఏం జరగబోతోంది ఇవాళ మార్కెట్లో? అలాగే ఏంటంటే దీనివల్ల ప్రభావం ఎలా ఉండబోతోందని ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ పాల్గొంటున్నారు. ఆ స్పెషల్ గెస్ట్తో మాట్లాడి ఈరోజు ఈ స్టాక్ మార్కెట్లో ఉండే వాటిపై సలహాలు, సూచనలు మీరు తీసుకోవచ్చు. అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే కూడా ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి, మీకు తెలుసు కదా. ఆ నెంబర్స్లో కాల్ చేసి మీరు గెస్ట్తో మాట్లాడి మీరు వాటి సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఆ గెస్ట్ నెంబర్ కూడా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో కార్యక్రమం తర్వాత వారిని కాంటాక్ట్ చేసి మీరు సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇది కేవలం ఏంటంటే ప్రైమ్ లైన్ మీకు అందిస్తున్న ఒక ఫెసిలిటీ. సో నిర్ణయం మాత్రం మీదే. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మాలంపాటి ప్రభు గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. Very good morning, sir. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. Thank you for calling. ఎస్ సార్. సో సార్ ఏంటి సార్, ట్రంప్ ఏమో అనుకున్నట్లుగానే అంటే బాంబు వేశాడు మన మీద, అలా టారిఫ్స్ ఇచ్చేశాడు. అవన్నీ ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. మరి అయితే అది ఎంతవరకు ఉంది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. అయితే ఏంటంటే ప్రస్తుతం అయితే మనకి ఇమీడియట్గా ఏంటంటే ట్రంప్ ఎలా ముందుకు వచ్చేసారు, అలాగే మన కాలర్ కూడా ముందుకు వచ్చేసారు. సో కాలర్తో మాట్లాడదాం. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్, హైదరాబాద్ నుండి. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారితో మాట్లాడండి సార్. సార్ నమస్తే. ఇది సార్ ఎన్ఎస్డిఎల్ రేపు మనది ఐపీఓ క్లోజింగ్ ఉంది, అది అప్లై చేసుకోమంటలేదు. చేయండి, మంచిదే, అది చేయండి. ఎందుకంటే వచ్చేవి తక్కువ వచ్చినా మీరు చేస్తే తర్వాత మార్కెట్లో కూడా కొనచ్చు. మంచిది, లాంగ్ హోల్డింగ్ అనుకొని మార్కెట్లో కూడా మీరు పడినప్పుడు కానీ కొంచెం రిట్రేస్మెంట్ అయినప్పుడు కానీ ఇమీడియట్గా అయినా కొనుక్కోవచ్చు. కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనం చూసాం కదా, సిడిఎస్ఎల్ చూసాం కాబట్టి ఇది కూడా మంచిదే అండి, కొనుక్కోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, వెల్కమ్. రైట్ అండి రాజేంద్ర గారు, అదేంటి సూచన. రైట్ సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి ప్రభు గారితో. సార్ ప్రభు గారు యూనియన్ బ్యాంక్ కొనుక్కోవచ్చా సార్ షేరు? యూనియన్ అంటే బ్యాంకులు కొంచెం పెరుగుతాయి అనుకున్నాం. ఓకే సార్. డెఫినెట్గా మీకు 130 ఉంది, 0.54% డౌన్లో ఉంది. ఇంకా కొంచెం తగ్గచ్చు యూనియన్ బ్యాంకు, ఎందుకంటే రీట్రేస్మెంట్ అవుతూ ఉంది. దాదాపుగా మీకు హై 154 దాకా వచ్చి అక్కడి నుంచి అవుతుంది. మీకు ఇంకా 120 దాకా రావచ్చు. కొంచెం ఆగండి, ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి. రైట్ సార్ అదండి సూచన. సో సార్ అంజలి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మేడం ప్రభు గారితో మాట్లాడండి మేడం. సార్ నేను టీసీఎస్ 3500 కొన్నానండి. ఇప్పుడు అది మళ్ళీ అంటే ఉంచుకోవచ్చా, లేదంటే యావరేజ్ ఏమైనా చేసుకోవాలి? యాక్చువల్గా టీసీఎస్ హై ఎంత 4,500 నుంచి 3,100 అక్కడ దాకా వచ్చింది. మీరు డౌన్ అంటే 20% బాగా పడిన తర్వాతే కొనుక్కున్నారు. ఐటీ ఇండెక్స్ 20% అబోవ్ పడింది. సో టీసీఎస్ లాంగ్ అని పెట్టుకుంటే మళ్ళీ 4,500 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు మంచి లెవెల్లోనే కొనుక్కున్నారు, హోల్డ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్ మేడం, అదండి సూచన. మేడం సార్ ఏంటి ట్రంప్ గారు ఏంటి ఇంత సడన్గా అంటే ఇంత ఎక్కువ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మార్కెట్ కూడా మరి ఎట్లా తీసుకుంటుంది ఏంటి అన్నది చూడాలి. మరి యాక్చువల్గా ఫస్ట్ మనం చూడాల్సింది ఫెడ్ మీటింగ్. సార్ మనం ఫెడ్ మీటింగ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలనుకున్నాం, అట్లానే స్టాన్స్ న్యూట్రల్. సో డెఫినెట్గా ఆయన పవెల్ గారి మాట సమస్య లేదు. ఆయన మీరు టారిఫ్లు కొంచెం ఇది చేస్తేనే మేము చేస్తాను అన్నట్టు చెప్పారు కదా. సో నెక్స్ట్ కూడా ఏంటి అనేది కొంచెం డౌటే ఉంది. నెక్స్ట్ కూడా చేయకపోవచ్చు. ఇక మనది నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్ ఉంది ఫస్ట్ వీక్ లోపల. సో మనదే ఇంట్రెస్ట్ రేట్లు కట్ అవుతాయి. అది ఒక ఇంట్రెస్ట్ పరంగా. ఆర్బీఐ మీటింగ్ దగ్గర మనం మాట్లాడుకుందాం సార్. సో చిట్టిబాబు గారు నమస్తే అండి, ఒంగోలు నుండి. నమస్తే సార్. డీసీబీ బ్యాంక్ ఈ రేట్లో తీసుకోవచ్చు సార్. డీసీబీ బ్యాంక్ ఏ రేట్లో అండి? 141 సార్. 149 అంటే 141 నడుస్తుంది. ఇంకొంచెం తగ్గచ్చండి డౌన్, అందుకే కన్సాలిడేషన్ అవుతుంది. కానీ మీకు ఎప్పుడైతే 142 క్రాస్ అయిందో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ హై కూడా మీకు దాదాపుగా 149 అంటే మీరు ఆ రేట్లో హైలో కొన్నట్టున్నారు. అక్కడి నుంచి తగ్గుతుంది. కొంచెం మీరు యావరేజ్ చేయాలంటే మటుకు 135 కట్ అయినప్పుడు 132 కానీ 132 ఆ రేంజ్లో కొంటే బెస్ట్. కొంచెం ఆగండి. రైట్ సార్, అదండి సూచన. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు.
సార్ గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ అండి, సార్తో మాట్లాడండి ప్రభు గారు. ప్రభు గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ డైనమిక్ కేబుల్స్ ఒకటి ప్లస్ బ్లూ జెట్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు సార్? 1 సెకండ్. డైనమిక్ కేబుల్స్ అని ఇంకోటి ఏంటి సార్? బ్లూ జెట్ హెల్త్ కేర్. బ్లూ జెట్ హెల్త్ కేర్, ఓకే. డైనమిక్ ఈ రెండు ఫ్రెష్ బయింగ్ సార్? అవును సార్, అవును. 404 ఉంది, 0.87 డౌన్ ఉంది. సో ఇది కొంచెం బీట్ అండ్ డౌన్ సార్, కొంచెం తగ్గుతుంది. ఇంకా మీకు 370-80 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. ఎప్పుడైతే మీరు 430 క్రాస్ అయిందో అక్కడ కొనండి, అక్కడ బెస్ట్. లేదా ఇంకొంచెం ఈ డౌన్ లెవెల్లో కొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. తర్వాత మీకు ఒక్క నిమిషం, డైనమిక్స్ అయిపోయింది. బ్లూ జెట్ అన్నారు కదా, బ్లూ జెట్ 795 ఉంది సార్. ఇది కూడా 0.0 న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం మీరు 700 అంటే 705 ఆ రేంజ్లో కొనండి. కొంచెం వెయిట్ చేయండి సార్. మరో కలర్ లైన్లో ఉన్నారండి సార్. భాస్కర్ గారు చిత్తూరు నుండి. గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇండియా గురించి తెలుసుకుందాం అనుకున్నామండి. మాకు ఐపీఓలో అలకేట్ అయింది. ఏదండి? సో ఫ్యూచర్ ఐపీఓలో హుండాయ్ మోటార్ ఇండియా అలకేట్ అయింది. ఓకే. సో అది ఇంకా నెక్స్ట్ అక్యుములేట్ చేసుకోవచ్చా లేకపోతే వెయిట్ చేయొచ్చా అనేసి తెలుసుకుందాం సార్. అంటే కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు అప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ బెస్టేనండి, పర్వాలేదు, మంచి కంపెనీనే. కాకపోతే మనది ఎక్కువ రెస్పాన్స్ ఐపీఓ నుంచి ఎక్కువ రాలేదు బయటదనే ఉద్దేశంతో. సో జనరల్గా మంచి కంపెనీయే. అది ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడు, మా రీట్రేస్మెంట్ అయినప్పుడు, ఏదైనా న్యూస్ వచ్చి డౌన్ అయినప్పుడు, ఇప్పుడు టరీఫ్లు చూస్తున్నాం కదా, సో అలా కొంచెం తగ్గినప్పుడు కొంచెం ఎక్రూట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ మంచిదేనండి. రైట్ అండి. మరో కలర్ లైన్లో ఉన్నారండి. జానీ గారు గుడ్ మార్నింగ్ అండి, జంగారెడ్డి గుడి నుండి. నమస్తే అండి సార్. బాబు ప్రభు గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నాకు 2 డౌట్ అండి. DGML 100 షేర్లు కొన్నామండి 203లో 77 పైసలు. DGML ఏది సార్? DGML డి ఫర్ ఢిల్లీ. DGML 100 షేర్లు కొన్నామండి 203లో 75 పైసలు అండి. 203. ఇంకొకటి సార్, ముకుందా లిమిటెడ్ 200 షేర్లు 154.65 పైసలు కొన్నామండి. దీని గురించి ఇది చేయమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా లేకపోతే ఏం చేయమంటారు? ముకుందా లిమిటెడ్ అండి. ముకుందా లిమిటెడ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్ 200 షేర్లు కొన్నామండి 184లో. రెండు కొంచెం తగ్గుతాయి సార్, డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం ఆగండి. అసలు ఏం చేయమంటారు, అలా ఉంచమంటారా లేకపోతే హోల్డింగ్ అయితే ఆగండి. ఎందుకంటే ఇది రీట్రేస్మెంట్సే. ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్కే, లాంగ్ టర్మ్ కాదు. మళ్ళీ సెట్ అయిపోయినప్పుడు మళ్ళీ పారామీటర్స్ అన్ని మళ్ళీ గ్లోబల్ అన్ని టెన్షన్స్ గ్లోబల్ బాగుంది, మన మార్కెట్లో కదా. కార్పొరేట్ రిజల్ట్స్ కొంచెం మనకి ఒక రకంగా దెబ్బతీసినట్లు లెక్క. Q1 నెక్స్ట్ కూడా Q2 కూడా చూస్తే కొంచెం మనం ఏదన్నా ఉంటే అప్పుడు తిరిగి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లోకల్ పారామీటర్స్ కొంచెం నెగిటివ్ ఉన్నాయి, ప్లస్ ట్రెమర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది ఉంది. కొంచెం ఆగండి, ఇంకొంచెం యావరేజ్ చేయాలంటే కొంచెం ఆగండి. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి సతీష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా దగ్గర భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉన్నాయి 1200 రూపీస్ దగ్గర. BDL. ఇంకొకటి పిరామల్ ఫార్మా 190 దగ్గర ఉన్నాయి. ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా లేక ఎగ్జిట్ అవ్వమంటారా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారా? భారత్ డైనమిక్స్ అనేది ప్రాఫిట్లో ఉన్నారా మీరు? రెండు ప్రాఫిట్నా సార్? 1200 లో ఉంది. 1200 అంటే ప్రాఫిట్ 16 సార్. ఇది కొంచెం అంటే నిన్న చేస్తుంటే బాగుండేది, ఇవాళ కొంచెం బాగా తగ్గుతుంది కదా. సో ఏదైనా ప్రాఫిట్ కొంత పర్సంటేజ్ మీ టార్గెట్ కానీ ఆ టార్గెట్ దగ్గర నియర్ బై అని వచ్చినప్పుడు 50% అన్న తీసేయండి ఎప్పుడైనా సరే. బేసిక్ ఇది స్టాండర్డ్ ఇది పెట్టుకోండి. 70% తీస్తే మంచిది, లేదా 50% అని తీస్తే ఇలా అవకాశాలు ఏదన్నా రీట్రేస్మెంట్ అయినప్పుడు, ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు, జియోపొలిటికల్ టెన్షన్ వచ్చినప్పుడు స్క్రిప్ట్ల మీద కొంతమంది ఆ కంపెనీలో నెగిటివ్ ఏమి ఉండకపోయినా భయంతో అమ్ముతారు. సో అప్పుడు తగ్గుతుంది కాబట్టి మనకు ఛాన్సులు దొరుకుతాయి. సో ఎప్పుడైనా సరే ఆ పని చేయండి. ఇప్పుడు హోల్డ్ చేయండి సార్, మళ్ళీ ఏం పర్వాలేదు, రెండు మంచి కంపెనీలే, డౌటే లేదు. మళ్ళీ ఇది కొంచెం అన్ని సెటిల్ అయిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ సంవత్సరం ఆల్ టైమ్ హై రావాలనుకుంటున్నాం దివాళీ లోపల. వచ్చిందంటే పర్వాలేదు, రాలేదంటే కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ హోల్డింగ్ అనుకొని పెట్టుకోండి. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి నరేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి హైదరాబాద్ నుండి.
సార్ నమస్తే సార్. నా దగ్గర అనంతరాజ్ వచ్చేసి 600 లో ఉన్నాయి సార్. ఆంధ్ర అనంతరాజ్. అనంతరాజ్ 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 600 లో ఉన్నాయి సార్. ఎల్కాన్ ఇంజనీరింగ్ వచ్చేసి 650 రూపీస్ లో ఉన్నాయి. ఈ ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా లేదంటే ఏం సార్ సిచ్యువేషన్? రెండోది ఏంటి సార్? ఎలక్ట్రానిక్ ఎల్కాన్ ఎల్కాన్ ఇంజనీరింగ్ ఎలకాన్ ఇంజనీర్. ఓకే, ఎలకాన్ ఇంజనీర్ ఎంతలో ఉన్నాయన్నారు? 650. 650 అంటే 570 నడుస్తుంది సార్. ఇది 1.67% డౌన్లో ఉంది. ఇది ఇంకా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ కూడా మీకు 418 దాకా వచ్చింది. సో అంటే కొంచెం రీట్రేస్మెంట్ అవుతా ఉంది, కొంచెం తగ్గచ్చు. జూన్ది కూడా బాగా తగ్గింది సార్, రిజల్ట్స్ బాగా తగ్గినాయి. మార్చ్ అయితే 798 క్రోర్స్ అయితే 491 క్రోర్సే. మార్జిన్స్ కానీ ఆపరేటింగ్ మార్జిన్స్, నెట్ ప్రాఫిట్ కూడా తగ్గినాయి. సో కొంచెం అందుకని రీట్రేస్మెంట్ అవుతుంది. నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ చూస్తే తెలుస్తుంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి సార్, ఏం పర్వాలేదు. సో అనంతరాజ్ వచ్చేసి మీకు 576 సార్, 0.52 నడుస్తుంది. ఇది పర్వాలేదు, కన్సల్టేషన్ అవుతుంది, రీట్రేస్మెంట్ కొంచెం అవ్వట్లేదు. సో కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మీకు 610 బ్రేక్అవుట్ అయిందో అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. యావరేజ్ చేయాలంటే మటుకు కొంచెం రీట్రేస్మెంట్ మీకు 590 కంటే కిందకు వచ్చినప్పుడు అప్పుడు చూడండి. రైట్ సార్, మరో కాల లైన్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ నా దగ్గర ఇండస్ ఇండ్ బ్యాంక్ 1053 లో ఉన్నాయి సార్. ఇండస్ ఇండ్ బ్యాంక్ 1053. ఓకే. బిఎస్సి ఏమో 2750 లో ఉంది సార్. బీఎస్సీ లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చు అండి, ఏం డౌట్ లేదు. బీఎస్సీ మీకు ఇంకా పడ్డప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బీఎస్సీ కానీ, ఎన్ఎస్సీ కానీ, సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ, క్యాంప్స్ కానీ, ఈ 5 కూడా ఇది రికమెండేషన్ కాదు, కానీ అవి రీట్రేస్మెంట్ అయినప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు ఇవి, గుర్తుపెట్టుకోండి. సో బీఎస్సీ ఎప్పుడైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోండి. ఎంత కొంత మీరు లాంగ్ 100 అనుకున్నప్పుడు స్మాల్ చిన్న క్వాంటిటీ ఎక్రూడ్ చేయండి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అన్నారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒక స్కామ్ వచ్చింది, F&O ఫ్యూచర్స్లో స్కామ్ అన్నారు, ఇంటర్నల్ వాళ్ళది. సో 2000 crores. సో అక్కడి నుంచి కొంచెం డౌనే ఉంది. సో 799 ఉంది సార్, ఇంకా కొంచెం తగ్గచ్చు. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోండి, మంచి బ్యాంకే, డౌటే లేదు. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం మారినప్పుడు, ఇప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది, స్టాక్స్ ఎక్కువ పడట్లేదంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉన్నట్టు లెక్క. సో డెఫినెట్గా కొంచెం పాజిటివ్ న్యూస్ వైబ్స్ వచ్చినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, ఏం డౌట్ లేదు. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, గుడ్ బ్యాంక్. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో మరో కాల్ రండి, కృష్ణారావు గారు రాజమండ్రి నుండి. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు, ప్రభు గారికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారు, సిఎస్బి బ్యాంక్ 393 లో ఉన్నాయి సార్. ఏదండి? సిఎస్బి బ్యాంక్. డిఎస్బి బ్యాంక్. ఓకే. అల్ట్రాటెక్ సిమెంట్ ఏ రేట్ లో ఎంటర్ అవ్వచ్చు, ఫ్రెష్ బై అని రెండు చెప్తారు సార్. 1 సెకండ్. అల్ట్రాటెక్ సిమెంట్ వచ్చేసి మీకు 12,248 న్యూట్రల్ ఉంది సార్ ఇవాళ. ఇక్కడ కొంచెం మీకు రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంది. ఇప్పుడు 11,900 ఆ రేంజ్లో ఎంటర్ కాండి. ఇదైతే అల్ట్రాటెక్ అయితే. ఆ డిఎస్బి బ్యాంక్ మటుకు ఇంకొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయండి దాంట్లో. రైట్ సార్. సో అదండి సూచన. సో సార్ శివ గారు ఖమ్మం నుండి. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్. ఒకటి వరుణ్ బెవరేజ్, ఒకటి ఆర్ఆర్ కేబుల్ చూడండి సార్. పీసీ జ్యువెలర్స్ ఒకటి, అవి తీసుకున్నాం సార్. అది తగ్గుతుంది, చాలా ఎగ్జిట్ కావాలా? ఇప్పుడు స్క్రిప్ట్స్ మీరు రీట్రేస్మెంట్ అవుతున్నాయి న్యూస్ వల్ల, అమ్మాల్సిన పని లేదండి దయచేసి. ఇది వరుణ్ బెవరేజ్ మంచి కంపెనీ. రెండోది ఆర్ఆర్ కేబుల్స్ అన్నారా? అవును సార్. ఆర్ఆర్ కేబుల్స్ కూడా మంచిదే, నో డౌట్ లేదు, డౌటే లేదు. సో ఇంకోటి ఏదన్నారు? పీసీ జ్యువెలర్స్ అయితే వద్దండి. పీసీ జ్యువెలర్స్ అయితే అది లాంగ్ నుంచి బాగా ఇబ్బంది పడుతుంది, అదైతే ఎంటర్ కావద్దు. ఫండమెంటల్స్ కొంచెం లేదు, షార్ట్ టర్మ్ కొంచెం పెరిగింది కానీ అది ఫండమెంటల్స్ లేనిది. సో డెఫినెట్గా వద్దండి అది. ఈ రెండు మటుకు మీరు చూసుకోవచ్చు, మంచి కంపెనీలు సార్, డౌటే లేదు. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ రియాజ్ గారు, గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఫైనోటెక్స్ కెమికల్స్ ఒకటి. హలో, ఏది సార్? ఫినోటెక్స్ కెమికల్స్. ఓరియంటల్ ఇది ఒకటి ఉందండి. ఓరియంటల్, ORIN, ఓరియంట్ సిమెంటా, ఓరియంటల్ హోటల్సా? అరోమాట్, ఓరియంటల్ అరోమాటిక్స్, ROMATIX. లేదు సార్,
ఆరికాన్ ఎంటర్ప్రైజ్ ఉంది, ఓరియంట్ టెక్నాలజీస్ ఉంది, ఓరియంట్ పేపర్ ఉంది, ఓరియంట్ సెరటెక్ ఉంది, ఓరియంటల్ అరోమాటిక్స్. అరోమాటిక్ కొంచెం స్పెల్ చేయగలరా? ఓరియంటల్ అరోమాటిక్స్. ఓరియంటల్ అరోమాటిక్స్. సార్ 2 తీసుకున్నాను, ఇంకా ఏమైనా యావరేజ్ చేసుకోమంటారా? 2 ఎంతలో తీసుకున్నారు సార్? ఫినోటెక్స్ ఎంతలో తీసుకున్నారు? ఆల్మోస్ట్ 2 కూడా 5% ప్రాఫిట్ లోనే ఉన్నానండి. ప్రాఫిట్లో ఉన్నారా సార్? ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి కొంచెం తగ్గింది సార్. ఈ 2 హోల్డ్ చేయొచ్చు, ఏం పర్లేదు. మీరు ఓరియంటల్ అరోమాటిక్స్ కూడా 374 2% పడింది ఇవాళ. ఇది కొంచెం ఆ రేంజ్ బౌండ్లోనే ఉన్నాయి. ఇంత మార్కెట్ డౌన్ ఉన్నా కానీ పడట్లేదు కాబట్టి హోల్డ్ చేయండి, ఏం పర్లేదు, మళ్ళీ వస్తాయి. రీసెంట్ హై కూడా మీకు దాదాపుగా 412 దాకా వచ్చింది ఇది. సో 2 హోల్డ్ చేయండి, కొంచెం రిట్రేస్మెంట్ అయినాయి, డెఫినెట్గా మళ్ళీ ఇదవుతాయి. లాస్ట్ మీకు రిజల్ట్స్ కూడా మార్చ్ 253 బాగా పెరిగినాయి డిసెంబర్ మీద. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ కూడా చూడాలి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. 5% హోల్డింగ్ అన్నారు, 5% ప్రాఫిట్లో ఉన్నారు, ఏం పర్వాలేదు, కొంచెం హోల్డ్ చేయండి. రైట్ సార్, అదండి సూచన. సో మరో కాలం లైన్లో ఉన్నారండి నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. గుడ్ మార్నింగ్ నాగేశ్వర గారు. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. సార్తో మాట్లాడండి ప్రభు గారితో. సార్ ప్రభు గారు ఫోన్ సార్. సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. టాటా మోటార్స్, టాటా పవర్ సార్, ఓకే, ఈ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చు సార్? టాటా మోటార్స్ మళ్ళీ ఇకిఓవా అనే ఒక కంపెనీ మళ్ళీ కొంటా ఉన్నారు. సో కొంచెం అంటే వాళ్ళు అంటే డల్గా ఉన్న కంపెనీలు, లాస్లో ఉన్న కంపెనీలు అని కొనుక్కుంటా ఉన్నారు. అది ఎందుకు కొంటున్నారో కూడా తెలియదు. కొన్ని కంపెనీలు అది ఎక్విటీ చేస్తూ ఉన్నారు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంది, ఏమో స్క్రిప్ట్ ఏమో అండర్ వాల్యూ అయిపోతూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన ప్రాఫిట్లు ఏమో జాగ్వర్ తినేస్తూ ఉంది. సో ఈ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే విడదీస్తారో అప్పుడు బాగుంటుంది. సో డెఫినెట్గా 665 ఉంది సార్. ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. టాటా మోటార్స్ కొంచెం వెయిట్ చేయండి. టాటా పవర్ 398 ఇవాళ 0.76% డౌన్లో ఉంది. ఇది పర్వాలేదండి, ఇది కొనుక్కోవచ్చు. టాటా పవర్ ఈ రేట్లో కూడా ఎంటర్ కావచ్చు సార్. అదండి సూచన. సార్ మరో కాలర్ అండి, ప్రసాదరావు గారు, శ్రీకాకుళం నుండి. గుడ్ మార్నింగ్ ప్రసాదరావు గారు. సార్ మూర్తి గారు వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నారాయణ హృదయాలయ అండ్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? రెండోది ఏంటి సార్? నారాయణ మంచి కంపెనీ. రెండోది ఏంటి సార్? క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్. ఓకే, నారాయణ మంచి కంపెనీ సార్. ఇది హెల్త్ సెక్టర్. సో 1972 ఇవాళ 2% దాదాపుగా 1.77% ఇది ఉంది. రీసెంట్ హై కూడా మీకు బాగానే వెళ్ళింది. సో అక్కడి నుంచి కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది. మార్కెట్ కొంచెం ఇది ఉంది కాబట్టి, గ్లోబల్ టెన్షన్ ఉంది కాబట్టి కొంచెం తగ్గింది. ఏదైనా మీకు 1900 ఆ రేంజ్ వచ్చినప్పుడు ఒకవేళ ఉంటే ఓకే, యావరేజ్ చేసుకోవాలన్నా 1900 రేంజ్లో చేసుకోండి. రీసెంట్గా వచ్చిన ఇది కూడా మార్చ్ రిజల్ట్స్ కూడా కొంచెం పర్వాలేదు. డిసెంబర్ మీద, సెప్టెంబర్ మీద కొంచెం బాగానే ఉన్నాయి. సో కమింగ్ రిజల్ట్స్ కూడా చూస్తే కొంచెం మనకి నెక్స్ట్ వీక్లో అంటే రేపే ఉన్నట్టున్నాయి. రేపే రిజల్ట్స్ వస్తాయి. సో డెఫినెట్గా ఆ రిజల్ట్స్ వస్తే దాన్ని బట్టి తెలుస్తుంది సార్. అంటే నెగిటివ్ ఉన్నా పడట్లేదు, అది గమనించండి. ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నట్లు లెక్క. క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ వచ్చేసి 2104 దాదాపుగా 2%, 1.96% డౌన్ ఉంది సార్ ఇవాళ. ఇది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది సార్. అంటే 2010 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని బట్టి కొంచెం ఆ లెవెల్స్ కొంచెం పైకి వచ్చినప్పుడు అక్కడ ఇది చేయొచ్చు. మీకు మార్చిలో కూడా కొంచెం అంటే మార్జిన్స్ కొంచెం తగ్గినాయి కానీ ఎక్స్పెన్సెస్ పెంచారు. సో సేల్స్ ఉంది. సో ఎక్స్పెన్సెస్ పెంచారు కాబట్టి దాన్ని చూపించుంటున్నారు. 7th ఆగస్ట్న రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ చూసినాక అప్పుడు డిసైడ్ అవ్వచ్చు సార్. రైట్ సార్. ప్రసాదరావు గారు అదండి సూచన. సో సార్ మరి ఏంటి సార్, మరి ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది. మీటింగ్ వల్ల ఏంటంటే మనకు కూడా రోడ్స్ కట్ అవుతాయని ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏదైనా మన గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ 100% రైట్ అండి. ఎందుకంటే యుఎస్కి బెండ్ అయితే జెనెటిక్ మెడిసిన్స్ కూడా అక్కడి నుంచి తీసుకోవాలంటే ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించిన ఫార్మర్స్ అందరు ఇబ్బంది పడతారు. సో డెఫినెట్గా గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ కరెక్ట్. ఇప్పుడు బెండ్ అయితే ఫ్యూచర్లో ఇండియా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ద డిసిషన్ ఈజ్ రైట్, 100% రైట్. డెఫినెట్గా ఫార్మర్స్ మన ఎక్కువ పర్సెంటేజ్ ఫార్మింగ్ మీద ఆధారపడ్డాం.
పడ్డాం. Correct. సో దెబ్బతింటుంది ఇండియా. సో డెఫినెట్ గా ఈ డిసిషన్ అనేది కరెక్ట్. సో ఇట్లానే ఎందుకంటే ఇదివరకు భయపడే ఇండియా ఇప్పుడు భయపడని ఇండియా, Right. భయపెట్టే ఇండియా కూడా ఒక రకంగా ఎవరు చూసినా మనకి అంత ఇది ఉన్నారు కాబట్టి భయపడాల్సిన పనే లేదు. యుఎస్ కూడా మళ్ళీ ఆయన ఏంటి వెనక్కి తీసుకునే అవకాశాలే ఉంటుంది. అంటే ఫస్ట్ తారీఖు లోపల ఏమవుతుందో చూడాలి. ఫార్మా మీద కూడా 2% 200% అన్నారు. Yes. దాన్ని కూడా చూస్తే మనకి తెలుస్తుంది. ఒక దాన్ని దిక్సూచి ping చేస్తున్నాడు. అవును. మన response ఎట్లా అంటే ఉంటుందని. మనకి ఇది చేసుకోవటానికి పాకిస్తాన్ ఒక రకంగా దగ్గరికి తెచ్చుకుంటున్నాడు దగ్గరికి ఆయన. తెచ్చుకున్నాడు. అట్లా అది తప్పు కదా. అరే రైట్ సార్. సార్ ఈ పాయింట్లో మళ్ళీ మాట్లాడదాము. శ్రీధర్ గారు ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకి సెంట్రల్ బ్యాంక్ తర్వాత ఐఓబి అండి. ఏ సార్? సెంట్రల్ బ్యాంక్ 45 రూపీస్ లో ఉన్నాయండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 30 రూపీస్ లో ఉన్నాయండి. ఇవి 2024లో ఇంచుమించుగా 70 to 60 లైన్లో 40% తగ్గిపోయిందండి ఇప్పుడు. అవునండి. ఇప్పుడు మళ్ళీ ఆ రేటుకి ఏమైనా వస్తుందా, మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చా బ్యాంక్ షేర్స్? అంటే కొంచెం ఇది సెంట్రల్ బ్యాంక్ కొంచెం ఇంకా డౌనే ఉంది సార్, ఇంకా వీకే ఉంది. మీకు 31, 32 వరకు రావచ్చు. అంటే లాంగ్ హోల్డింగ్ అంటే ఇప్పుడు ఎన్పిఏలు కొంచెం కొన్ని బ్యాంకులు పెరిగినాయి, కొన్ని బ్యాంకులు తగ్గినాయి. సో డెఫినెట్గా ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఉందనుకోండి, యూనియన్ బ్యాంక్ ఎన్పిఏ కొంచెం తగ్గింది. సో సేల్స్ మన టర్న్ ఓవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా ఎక్కువ ఎన్పిఎల్ తగ్గినాయి కాబట్టి నెక్స్ట్ కూడా బ్యాంకులు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏది స్కామ్స్ కానీ ఇట్లాంటివన్నీ లేవు. ఇదివరకు వచ్చిన అంటే ఎన్పిఎల్ తక్కువ ఉన్నాయి కాబట్టి లోన్స్ అన్ని రికవరీ అవుతున్నాయి. బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి రికవరీ చేస్తున్నారు. అక్కడి నుంచి బాగానే రికవరీ అవుతున్నాయి కాబట్టి బ్యాంకులు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఫ్రీ బీస్ ఇట్లాంటివి ఇచ్చి మనం ఇచ్చామో అప్పుడు దెబ్బతింటాయి. సో డెఫినెట్గా అట్లాంటి ఇవ్వనంత కాలం బ్యాంకులు అన్నీ బాగానే ఉంటాయి. సో ఫ్యూచర్లో బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ బ్యాంక్ స్క్రిప్ట్స్ కూడా హోల్డ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మీ రేట్ హై రేట్లో ఉన్నా కొంచెం దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉన్నా ఈ 2 బ్యాంకులు కొంచెం ఎగ్జిట్ అవ్వండి. మంచి బ్యాంకులు కొనండి సార్, అప్పుడు బాగుంటుంది. ఓకే రైట్ సార్, అదండి సూచన అండి. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, అనిల్ కుమార్ గారు నందిగామ నుండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ యూకో బ్యాంక్, ఈక్విటాస్ బ్యాంక్ ఓకే 20% లాస్ లో ఉన్నాయండి. అలాగే అమర్ రాజా. అంటే బ్యాంకులు ఎక్కువ ఉన్నట్టున్నారు. అవునండి. ఎందుకని సార్? అంటే డివిడెండ్ ఇస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు బ్యాంకులు కొంచెం ఇప్పుడే అనుకున్నాం బ్యాంకులు స్ట్రాంగ్ ఉన్నాయండి, ఏం డౌట్ లేదు. బ్యాంకులు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై 59,000 రావాలి. ఎందుకంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై కనుక టచ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకులు మటుకు అమ్మాల్సిన పని లేదు, డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి. అమర్ రాజా బ్యాటరీస్ అన్నారు, ఇది మంచి కంపెనీ. 972.83% డౌన్లో ఉంది. ఇది కొంచెం కన్సల్టేషన్ అవుతుంది సార్. మీకు 973 అంటే కొంచెం 890, 920 ఆ రేంజ్లో ఉన్నప్పుడు కొనండి. అక్కడ కొంచెం బాగా సపోర్ట్ ఉంది, అక్కడ నుంచి తీసుకునే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్ సార్. సో సార్ అదండి సూచన సార్. సో సార్ ఏంటి మరి ఏంటంటే ఇప్పుడు వచ్చే నెలలో ఉండే మీటింగ్ కోసం అని చెప్పి ఏంటంటే ఆయన ఏమనంటే మనని ఒక రకమైన ప్రెజర్ గురి చేద్దామని చూస్తున్నారా ట్రంప్? అంటే ఐఆర్సి ఇండియా, రష్యా, చైనా ఈ ఎస్సీఓ మీటింగ్ జరుగుతోంది. ఆ ఎస్సీఓ మీటింగ్కి మొన్నటిదాకా ఈయన ప్రైమ్ మినిస్టర్ వెళ్తారని లేదు. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి ఇది ఫిక్స్ అయింది. సో అందుకనే ఆయన కోపం. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ వారు ఆగినప్పుడు నేనే ఆపాను అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ ఆ క్రెడిట్ మన ఇండియా ఆయనకి ఇవ్వలేదు. అది కూడా కొంచెం గ్రెడ్జ్ ఉండొచ్చు. సో అదే బదలా అనుకోవచ్చు ఒక రకంగా 25%. అంటే వేరే కంట్రీలో జపాన్తో 30% అని 15% చేసుకొని మన కంట్రీతో ఎక్కువ పనుండి కూడా మనకి అలా చేస్తానంటే కొంచెం ఇన్స్టెంట్గా ఏదైనా ఇది కావచ్చు. కానీ బట్ ఫస్ట్ దాకా చూడాలి ఏమవుతుందో. సో డెఫినెట్గా టాక్స్ అని నడుస్తున్నాయి కాబట్టి ఆయన ఏంటంటే అప్పర్ హ్యాండ్ కోసం చూస్తున్నాడు ఆయన. ఇప్పుడు 25% ఎక్కువ వేసా అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఇండియాని వచ్చి మాకు అట్లా కాదు ఇట్లా కాదు అని మాట్లాడతారని ఉద్దేశం ఉంది. ఆయన అప్పర్ హ్యాండ్ ఉంటుంది కదా, ఆ ఉద్దేశమే తప్ప ఏంటనేది ఫస్ట్ లోపల మనకి డిసైడ్ అవుద్ది. దాన్ని బట్టి ఫార్మా 200% ఉంది. సో ఇది చూస్తే మనకి ఇవి నిలబడేవి కాదు ఎట్టి పరిస్థితిలో. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ప్రతిది కూడా మందే, ఇండియా నుంచి వెళ్ళేదే. డెఫినెట్ గా భయం లేదు. అందుకే ఫార్మా సెక్టర్ కూడా పడట్లేదు చూడండి. సో డెఫినెట్ గా ఆయన దిగొస్తాడు, సమస్య లేదు. కొంచెం వెయిట్ చేయాలి. కాకపోతే ఏంటని ఇన్స్టెంట్ గా ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఈ రీట్రేస్మెంట్ ఇంట్రాడే ట్రేడర్స్ కానీ డెలివరీ తీసుకునే వాళ్ళు కానీ మంచి ఉపయోగించుకోండి. రైట్.
సరే అండి, మరి బంగారం వెండి లాస్ట్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అది కొంచెం ఈ మార్కెట్ ఇది కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు అది కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. లాంగ్ హోల్డింగ్ అంటే గోల్డ్ పెరిగింది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మార్కెట్ ఇంకా ట్రెమర్స్ ఇంకా ఏమైనా ఉంటాయా, కొత్త ఏమైనా తీసుకొస్తారా అన్నప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హై 1,06,000. ఆ 1,06,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. అక్కడి నుంచి మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. సిల్వర్ అంటారా 1,26,000, సో 1,15,000, 1,16,000 ఉంది. సో ఏదన్నా ఈ గోల్డ్ పెరిగినప్పుడు సిల్వర్ కూడా 126కి వెళ్ళి అక్కడి నుంచి రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంత పర్సెంటేజ్ కిందకి వస్తుంది. ఒక 20 సెకండ్స్లో లాస్ట్లో ఇప్పుడు ఈ 4-5 గంటలు ఎలా ఉండబోతుంది మార్కెట్? 20 సెకండ్స్ అంటే డౌనే ఉందండి, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ అనే దాని ప్రకారంగా చూస్తే యుఎస్ మార్కెట్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై ఇవాళ. సో వాళ్ళే స్ట్రాంగ్ ఉన్నాయి. మనమే ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ బట్టి ప్లస్ ఈ ఫస్ట్ లోపల ఏమవుతుంది అనే దాన్ని బట్టి ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. సో డెఫినెట్ గా అది మన ఆ పారామీటర్స్ అన్ని చూస్తే మార్కెట్ దిక్సూచి తెలుస్తుంది. ఓకే రైట్ సార్. ఎనీవే ఆచితూచి స్పందించడం అనేది బెటర్ అని రైట్. ఎనీవే సార్, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.